2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్ గా వీకెండ్ లో అడుగు పెట్టేసాము అండ్ ఆడియన్స్ అందరూ కూడా మాధవిరెడ్డి గారి మార్కెట్ అవుట్లుక్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో ఏంటి అసలు ఈ వారం అంతా కూడా మార్కెట్లలో ఏ విధంగా గడిచిందంటారు అండ్ వచ్చే వారం మార్కెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? సో ఓవరాల్గా అయితే ఈ మార్కెట్ అంతా కూడా ఈ వీక్ మార్కెట్ అంతా చాలా పాజిటివ్గా వెళ్ళిందని చెప్పొచ్చు అండి. అంటే కంటిన్యూస్ 5 సెషన్స్ నుంచి మార్కెట్ చాలా పాజిటివ్గానే రోజు మనకి క్లోజ్ అవుతుంది. ఈ రోజు కూడా మనకి మార్కెట్స్ ఈ టైం మనం చూసేటప్పటికి 24,800 అబౌవ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా 81,000 అబౌవ్ పాజిటివ్గానే మనకి క్లోజ్ అవుతుందండి. సో ఓవరాల్గా అంటే మనకి అంటే గ్లోబల్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ రావడము, అలానే మనకి ఇక్కడ డొమెస్టిక్ సపోర్ట్ అయితే ఆల్వేస్ అదైతే ఉందండి. సో ఈ బోత్ మనకి చాలా ఫేవరబుల్ గా ఈ వీక్ అయితే మాత్రం అసలు ఎటువంటి నెగటివ్ లేకుండా మొత్తానికి ఈ వీక్ అయితే చాలా ఫేవరబుల్ గానే మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యండి. బట్ ఇక్కడ నుంచి మనం 25,078 అనేది మన ఆల్ టైమ్ హై నిఫ్టీకి. సో వీఆర్ వెరీ మచ్ నియర్ టు ద ఆల్ టైమ్ హై ఆఫ్ నిఫ్టీ. 25,000 అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి మనం అక్కడే చూడొచ్చండి. 25,100 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లేదు. నెక్స్ట్ లెవెల్ ఇంకా మార్కెట్ మనం చూడాలనుకుంటే 25,500 దగ్గర కూడా వెళ్ళే అవకాశాలు, అక్కడ నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వస్తుందేమో అనేది చెక్ చేయాలండి. బట్ దెర్ ఈజ్ ఏ సపోర్ట్ లెవెల్స్ 24,450, 24,650 దగ్గర అయితే మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయండి నెక్స్ట్ వీక్ మార్కెట్ లో. అదేవిధంగా యుఎస్ ఫెడ్ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎటువంటి అనౌన్స్మెంట్లు వచ్చాయి, ఆ ఇంపాక్ట్ ఏమన్నా మన మార్కెట్లను కదిలించిందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అంతా కూడా గ్లోబల్ ఇంపాక్ట్ అయితే మన మీద ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ కానీ అనేది పెద్ద న్యూస్ మన డొమెస్టిక్ గా అయితే ఏం న్యూస్ లేదు. రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్, సో స్మూత్ గా వెళ్తుంది. సో మన మార్కెట్స్ ఏదైనా ఇంపాక్ట్ చేసేది ఏదైనా ఉందంటే అది యుఎస్ మార్కెట్ నుంచి వచ్చే అప్డేట్స్ ఏనండి. ఎస్పెషల్లీ ఫెడ్ అయితే మాత్రం ఒక వీక్ ఏమో పాజిటివ్ గా చెప్తున్నారు, ఒక వీక్ ఏమో ఇప్పుడైతే ఎస్పెషల్లీ జాబ్ క్లెయిమ్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగాయని, తర్వాత జాబ్ మార్కెట్ అనేది కొంచెం అక్కడ స్ట్రగుల్ అవుతుంది అనే విషయం అయితే మాత్రం కన్ఫర్మ్ చేశారండి. అదైతే కన్ఫర్మ్ చేశారు. జాబ్ మార్కెట్ అయితే కాస్త డౌన్ ఉంది యుఎస్ లో, అంతవరకు అయితే కన్ఫర్మ్ అయితే మనకు వచ్చింది. సో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కానీ టైట్ చేస్తే ఎకానమీ చాలా ఇంకా సఫర్ అవుతుంది. ఇంకా ఫర్దర్ అయితే అంటే 2020లో చేశారండి ఫస్ట్ రేట్ కట్. అంటే 2020 నుంచి ఇప్పటి వరకు ఒక్క రేట్ కట్ కూడా యుఎస్ లో లేదు. సో ఇట్ ఈస్ అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇప్పుడు డౌన్ లో ఉంది కాబట్టి సో సెప్టెంబర్ లో ఫెడ్ అయితే డెఫినెట్లీ 25 బేసిస్ పాయింట్స్ ఇంకా ఎక్కువ 50 బేసిస్ పాయింట్స్ అంటే ఇట్ విల్ కీప్ స్టార్టింగ్ అక్కడ నుంచి స్టేజ్ వైజ్ గా ముందు 25 బేసిస్ పాయింట్స్, తర్వాత 50 బేసిస్ పాయింట్స్, ఈ విధంగా తగ్గించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎకానమీకి చాలా అది హర్ట్ అవుతుంది. ఈ జాబ్ మార్కెట్ డౌన్ అవ్వడం అనేది చాలా క్లియర్ గా అయితే యుఎస్ లో కనిపిస్తుందండి. అండ్ ఒకవైపు యుఎస్ అండ్ తర్వాత చైనా ఎకానమీ కూడా స్లో డౌన్ కనిపిస్తుంది. మనం ఎలా చెప్తున్నాం అంటే మన ఆయిల్ ఎస్పెషల్లీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ఎకనామిక్ యాక్టివిటీ యుఎస్ ఎకానమీ కానీ చైనా ఎకానమీ కానీ ఎకానమీస్ అనేవి స్లో డౌన్ అవుతున్నాయి అనే ఆ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో మనకి $76 పర్ బ్యారెల్ కన్నా తక్కువకి వెళ్ళిపోయింది. అంటే $82 పర్ బ్యారెల్ ఉండే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఆల్మోస్ట్ $77 పర్ బ్యారెల్ ఇప్పుడు 76 కూడా వెళ్ళిపోయిందంటే అది కూడా ఒక ఇండికేటర్. అంత ఎకానమీస్ కొంచెం స్లో అవుతున్నాయి అనేది ఒక ఇండికేటర్ అనేది మనకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీఆర్ వెరీ మచ్ నీడ్ టు అబ్జర్వ్ ద గ్లోబల్, ఎస్పెషల్లీ యుఎస్ లో ఏం జరుగుతుందనే ఇంపాక్ట్, చైనాలో ఏం జరుగుతుందనే ఇంపాక్ట్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ మీద ఉండబోతుందండి. సో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా అంటే ఇప్పుడు మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ తీసుకునే అవకాశం ఉందంటారు? సో రెసిస్టెన్స్ అయితే మనకి ఇప్పుడు ఒక 25,000 లాస్ట్ టైం కూడా మీరు గమనించారు లేదా, 25,000 నుంచి మళ్ళీ మార్కెట్ 24,000 కి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 25,000 కి చాలా దగ్గరలో ఉన్నాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దెర్ ఇస్ అ హ్యూజ్ రెసిస్టెన్స్. ఎందుకంటే వాల్యూషన్స్ అనేవి ఇక్కడ మనం చాలా ఎక్కువగానే మాట్లాడుకోవాలండి. అప్పట్లో
ఎవరైనా ఇన్వెస్టర్స్ స్టాక్స్ బై చేస్తే 25 PE అంటేనే భయపడేవాళ్ళు. అవునండి, అది చాలా ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది 25 PE అనేదండి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ 100 PE అయినా సరే కొంటున్నారండి. సో ఈవెన్ దో ద స్టాక్స్ ఆర్ హ్యావింగ్ 100 times వాళ్ళ ఎర్నింగ్స్ కన్నా ఎక్కువ పెట్టి కొంటున్నారు. వాళ్ళు ఇచ్చే అది డెఫినేషన్ ఏంటంటే ఫ్యూచర్లో కార్పొరేట్ రిజల్ట్స్ బాగుంటాయి, ఎర్నింగ్స్ బాగుంటాయి, గ్రోత్ బాగుంది అనే దాంతో ఇప్పట్లో ఇంత ఎక్కువగా కొంటున్నారండి. సో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ స్టాక్ సెలెక్షన్ అండ్ దీస్ స్టాక్స్ స్పెసిఫిక్ సెక్టర్స్. అండ్ అదేవిధంగా మాన్సూన్స్ అంతా దేశవ్యాప్తంగా విస్తారంగా వ్యాపించాయి, విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దేశవ్యాప్తంగా కూడా. సో అంటే ఈ టైంలో ఏ సెక్టర్స్ కొంత అనుకూలంగా ఉంటాయంటారు? ఎందుకంటే మార్కెట్ కూడా కొంత అనుకూలంగానే ఉంది, ఇప్పుడు చాలా స్మూత్ గా వెళ్తుంది కాబట్టి మార్కెట్. సో ఈ వీక్ లో కానీ లేదంటే ఈ మంత్ లో కానీ ఏ సెక్టార్స్ బాగా అనుకూలంగా ఉన్నాయంటారు మనం ఏదైనా చూస్ చేసుకోవడానికి? డెఫినెట్లీ అండి, కొన్ని సెక్టార్స్ ప్రాఫిట్ బుకింగ్ బాగా జరుగుతుందండి. ప్రాఫిట్ బుకింగ్ ఎస్పెషల్లీ డిఫెన్స్ స్టాక్స్ మీరు చూస్తే చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అలానే పిఎస్యులో కూడా, పిఎస్యు బ్యాంక్స్ లో కూడా చాలా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఇలాంటప్పుడు సెక్టార్ సెలెక్షన్, స్టాక్ స్పెసిఫిక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో పాజిటివ్ గా చూసుకుంటే ఫైనాన్షియల్స్ ఉన్నాయండి. ఫైనాన్షియల్స్ లో ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే వాళ్ళ నంబర్స్ పోస్ట్ చేశారో సో చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయండి. యూటేక్ హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ, ప్రూవ్, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ ఇవైతే చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయండి. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేయగలిగారు, వాళ్ళ ప్రీమియమ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి. సో దీన్ని బట్టి మనం దీన్ని పాజిటివ్ గా చూసి ఈ సెక్టార్ లో ఇన్సూరెన్స్ స్పేస్ లో ఈ కంపెనీస్ ని ఒకసారి మీరు మానిటర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ దీన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ క్రూడ్ ఆయిల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అంటే $82 నుంచి మనకి ఇప్పుడు $76 పర్ బ్యారెల్ అయింది. దీనివల్ల మనకి కొన్ని ఆయిల్ కంపెనీస్ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తున్నాయండి. లైక్ హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఇలాంటి కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని కూడా మనం పాజిటివ్ గా ఇలాంటి టైంలో మీరు ఏమైనా సెక్టార్స్ ని పిక్ చేసుకోవాలంటే. సో మనకి ఈ ప్రాఫిట్ బుకింగ్ అయితే డిఫెన్స్ అండ్ పిఎస్యులో జరుగుతుంది. అండ్ పాజిటివ్ గా అయితే మనకి ఫార్మా ఉంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, ప్యాకేజింగ్ ఉంది. సో ఇలాంటి సెక్టార్స్ ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ టాక్సేషన్ కోడ్స్ కి సంబంధించి, టాక్సేషన్ యాక్ట్స్ కి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ఏదో ఒక న్యూస్ ఒకటి లీక్ చేశారు. ఏంటి అసలు, దేని గురించి అసలు? సో ఇప్పుడు ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉందో అది 60 years నుంచి మనం అదే ఫాలో అవుతున్నాము. సో దట్ నీడ్ టు బి రీప్లేస్డ్. దట్ నీడ్ టు బి రీప్లేస్ టు మేక్ ఇట్ మోర్ ఈజియర్ టు అండర్స్టాండ్. అంటే ఆ యాక్ట్ అనేది అప్పట్లో రాసింది చాలా లీగల్ టర్మ్స్ లో చాలా టఫ్ గా ఉంది, కామన్ పర్సన్ కి అర్థం అవ్వాలి అంటే. సో ఇంకొంచెం ఈజీగా అందరూ సింప్లిఫై గా ఉండాలి అనేది ఒకటి ఇండికేషన్ ఇచ్చిందండి. తానే ఇంకొక ఇండికేషన్ కూడా ఏమి ఇచ్చారంటే 72% అందరూ కూడా అంటే ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్ కి వచ్చేసారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇండికేషన్ ఏమవుతుందంటే ఇంకా ఫ్యూచర్ లో మనకి న్యూ ట్యాక్స్ రిజిమ్ మాత్రమే ఉండొచ్చు. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మాక్సిమం పీపుల్ న్యూ ట్యాక్స్ రిజిమ్ కి వచ్చేస్తారో నెమ్మదిగా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ని, ఈ ఎగ్జంప్షన్స్ ని మొత్తం క్లోజ్ చేసి కంప్లీట్ గా మనం న్యూ ట్యాక్స్ రిజిమ్ లోకే వచ్చేసే అవకాశాలు ఉన్నాయని తను నెమ్మదిగా మనకి ఇండికేషన్ దీని ద్వారా మనకి ఇస్తున్నారని అయితే తెలుస్తుందండి. నెక్స్ట్ బిగ్గెస్ట్ న్యూస్ ఏముందంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక ఐపీఓకి, బిగ్ ఐపీఓకి మనకి తీసుకొస్తున్నారండి. మేబీ ఎర్లీ సెప్టెంబర్లో ఉండొచ్చు. చాలా పాజిటివ్ గా అందరూ కూడా ఈ ఐపీఓ గురించి ఎదురు చూస్తున్నారు. సో టేక్ దీస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్. ఈ బజాజ్ ఐపీఓ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బజాజ్ ఫైనాన్షియల్స్ సంబంధించిన ఈ ఐపీఓ వస్తుందండి. వాళ్ళవి ఆల్రెడీ మనం చూసాము, బజాజ్ ఫైనాన్స్ కానీ ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్ళాయి. సో ఇప్పుడు అందరూ కూడా దీన్ని ఎదురు చూస్తున్నారు. సో టేక్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్. ఒకసారి దీన్ని కూడా ఫాలో చేస్తే ఈ ఇన్ఫర్మేషన్, ఈ బజాజ్ ఫైనాన్స్ ఐపీఓ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. అండ్ అదేవిధంగా 26th మండే నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ వీక్ ఏమైనా చెప్పగలరా మార్కెట్ ప్రిడిక్షన్? సో ఇప్పుడు వరకు మార్కెట్ ఈ వీక్ అంతా అయితే మాత్రము చాలా పాజిటివ్ గా మనకి స్మూత్ గా వెళ్ళిందండి. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ మనకి ఈ సెప్టెంబర్ లో ఈ ఫెడ్ మీటింగ్ నుంచి వచ్చే, యుఎస్ నుంచి వచ్చే కామెంటరీ ఎలా ఉంటుంది
అంటే వాళ్ళ జాబ్ క్లెయిమ్స్ కానీ ఆ రిపోర్ట్స్ కానీ ఉన్నాయి, దాన్ని బట్టి గ్లోబల్ ఇంపాక్ట్ అనేది మన మీద ఉంటుందండి. సో లెట్ సీ ద అప్డేట్ ఫ్రమ్ ద యుఎస్ ఫెడ్ మినిట్స్ నుంచి కానీ వాళ్ళు ఇచ్చే ఆ మీటింగ్స్ నుంచి వచ్చే ఆ అప్డేట్స్ కానీ మన మార్కెట్ని అయితే చాలా వరకు ప్రభావితం చేస్తాయి. బట్ స్టిల్ అండి ఇక్కడైతే మనకి ఎవ్రీ డిప్లో కూడా ఆపర్చునిటీగా మన ఇన్వెస్టర్స్ తీసుకొని ఎంటర్ అవుతున్నారు. బట్ అలానే ప్రాఫిట్ బుకింగ్ కూడా కొన్ని కంపెనీస్లో జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఎంట్రీ తీసుకునేటప్పుడు మీరు ఆ స్టాక్ స్పెసిఫిక్గా మీరు ఆ పీఈస్ అవన్నీ కూడా చెక్ చేసుకొని ఫండమెంటల్గా స్ట్రాంగ్గా అండ్ ఆ సెక్టార్లో గ్రోత్ చూసుకొని మనం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి. అంటే ఇట్ ఈస్ నీడ్ నాట్ టు బి ఆల్వేస్ ఫాలో ద నిఫ్టీ. ఒక మార్కెట్ ఇండెక్స్ ని ఫాలో అవ్వకుండా మనం ఏ సెక్టార్స్ ని తీసుకుంటున్నాము, మనం బై చేస్తున్న స్టాక్ అనేది ఎంత వాల్యూషన్ లో మనం కొంటున్నాము, ఈ మ్యాటర్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలండి. రేదర్ దాన్ ఈ మార్కెట్ ఇండెక్స్ అనేది నిఫ్టీ ఇండెక్స్ అనేది అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఫోకస్ ఆన్ స్టాక్ స్పెసిఫిక్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, వచ్చే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే కంప్లీట్ మార్కెట్ అవుట్లుక్ అంతా కూడా మన ప్రేక్షకులకు మీ అనాలిసిస్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.